2004లో స్పిరిట్ రోవర్ మార్స్ మీద ల్యాండ్ అయింది. అప్పుడు భూమి మీద ఉన్న ప్రోగ్రామర్లకు ఒక భలే ప్రశ్న వచ్చింది. ఒక పబ్లిక్ ఫోరంలో ఒక యూజర్ అడిగారు, అసలు వెబ్ కోసం తయారైన జావాను ఈ మిషన్లో వాడొచ్చా అని. అంతే, ఆ చిన్న ప్రశ్నే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనే దానిపై పెద్ద చర్చకు దారితీసింది. సరే, ఆ ఆన్లైన్ చర్చలో జావా గురించి ఎలాంటి వాదనలు జరిగాయో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 3 విషయాలపై చర్చ జరిగింది: రియల్ టైమ్ కంట్రోల్, స్పీడ్, ఇంకా అసలు ఈ మిషన్కు జావా సెట్ అవుతుందా లేదా అని. జావాను రియల్ టైమ్ కంట్రోల్ కోసం డిజైన్ చెయ్యలేదు, అందుకే రోవర్కు ఇది కరెక్ట్ కాదన్నారు. ఇంకొందరైతే జావా గార్బేజ్ కలెక్షన్ వల్ల మధ్యలో ఆగిపోతే ఎలా అని సరదాగా అన్నారు. అసలు జావాను ఇలా ఎందుకు డిజైన్ చేశారు? ఇది నిజంగా ఒక తప్పిదమా? జావా క్రియేటర్సు ఒక సింపుల్ ఫిలాసఫీని ఫాలో అయ్యారు. దేన్నైనా తీసేయడానికి వీల్లేనప్పుడే అది పర్ఫెక్ట్ అని. అందుకే సి ప్లస్ ప్లస్ లాంటి లాంగ్వేజ్లలో కష్టంగా కన్ఫ్యూజింగ్గా ఉన్న ఫీచర్స్ను జావాలో తీసేశారు. ఉదాహరణకి పాయింటర్స్ లాంటివి తీసేయడం వల్ల చాలా ప్రోగ్రామింగ్ తప్పులు ఆటోమేటిక్గా ఆగిపోయాయి. ఈ డిజైన్ లక్ష్యం ఇంటర్నెట్ కోసం సురక్షితమైన పోర్టబుల్ లాంగ్వేజ్ తయారుచేయడం. దీనికి కీలకమే జావా వర్చువల్ మెషీన్. దీనివల్ల ఒకసారి కోడ్ రాస్తే చాలు, అది ఏ డివైస్లో అయినా పనిచేస్తుంది. అద్భుతం కదా? సరే, మరి ఫైనల్గా మార్స్లో ఏమైంది? అక్కడ జావా వాడాలా లేదా? సమాధానం అంత సింపుల్ కాదు. నిజానికి మార్స్ మీద తిరిగిన రోవర్ C++తో పనిచేసింది అంటే విమర్శకులు చెప్పింది కరెక్టే. కానీ జావా ఈ మిషన్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. అయితే అది గ్రహం మీద కాదు, భూమి మీద ఉన్న నాసా సైంటిస్టులు మేస్ట్రో అనే జావా యాప్ను వాడారు రోవర్ డేటాను అనలైజ్ చేయడానికి. అంటే ఈ చర్చ ఏ లాంగ్వేజ్ గొప్పది అని కాదు, ఏ పనికి ఏది సరిపోతుంది అనే దాని గురించి. రోవర్కు సెట్ కాని ఫీచర్లే వెబ్, మొబైల్ యాప్స్ ఇంకా ఎన్నో రంగాలలో జావాను సక్సెస్ చేశాయి. ఈ మార్స్ రోవర్ కథ మనకు ఒక విషయం గుర్తుచేస్తుంది: సమాధానం ఎప్పుడూ టెక్నాలజీలో కాదు, లక్ష్యంలో ఉంటుంది.